నమస్తే. కడప రెడ్డి యూట్యూబ్ ఛానల్. కడప జిల్లా జమలమడుగు మండలం కన్యతీర్థ దేవస్థాన కూడలిలో 2 కిలోమీటర్ల పైభాగమున ఇక్కడ వాటర్ ఫాల్స్ జలపాతం 35-40 ఫీట్ల అబౌవ్ ఉంటుంది. ఇక్కడ చూడడానికి ఆహ్లాదకరంగా స్నానం ఆచరించడానికి బాగుంటుంది. కన్యతీర్థానికి వచ్చి 1.5 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ పైభాగం పైభాగమున ఉన్నది. ఇక్కడ ఆహ్లాదకరంగా ప్లేస్మెంట్ చూడండి ఎట్లాగుందో చూడండి. ఇక్కడ వచ్చి వనభోజనం చేసుకునే వాళ్ళు, క్యారియర్లతో తెచ్చుకొని ప్రశాంతంగా కొంత సమయం గడిపి పోయేవాళ్ళు అందుకు బాగా వచ్చి పోతూ ఉంటారు. ఈ కాలం వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే అమ్మవారు సేవ చేయడం వచ్చిన వాళ్ళు కూడా అంటే కొంత యంగర్స్గా ఉండి కొంత నడవలేని వాళ్ళు కాక యంగర్స్గా ఉండే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. మమ్మల్ని కూడా ఎట్లా దారి ఏంటంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కొంత దావు కూడా చేసినారు. ఇక్కడికి వచ్చి దానికి బాగా సులభతరంగానే బాగానే ఉంది. వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ కానుంచి 1 కిలోమీటర్ అబౌవ్ అక్కడ స్నానాల కోనేరు అది ఎందుకుంది. ఈ నీళ్ళే పోయి ఆ కొలంలోకి ఆ నుంచి కన్యతీర్థ అమ్మవారి కొలం అని ఆ నుంచి ఇట్లా ఊర్ల మీద వచ్చి అలసంద చెరువుని సునపరాలపల్లె పెద్దనూరు పొలాలకు నీరు ఉపయోగపడుతుంది. ఈ జలపాతం నుంచి వచ్చే నీళ్ళు పైన వచ్చి ముద్దనూరు ఆనుకొని దగ్గర జలగంగమ్మ కా నుంచి నీళ్ళు ఉద్భవించేది అన్నమాట. నీళ్ళు ఉద్భవించేది ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇప్పుడు అమ్మవారు సేవ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఏమనుకుంటారంటే, అయ్యా ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాటర్ ఫాల్స్ చెప్పండి, మేము కూడా పోయి స్నానం చేసి బాగా అమ్మవారిని సేవ చేసుకోవాలి సదాశివుని అనేవాళ్ళు చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. మేము చూసి చెప్తా ఉంటాం, అయ్యా ఇది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు అక్కడ వచ్చి పాలకుతో కోనేరు కూడా ఇప్పుడు బాగా నీట్గా బాగా కట్టినారు. కాంక్రీట్ వేసి బాగా నీట్గా ఉంది. స్నానం చేయడానికి అయితే గిన ఈత రాని వాళ్ళు చేయకూడదు. ఈత వచ్చి ఎవరైనా కానీ చిన్నపిల్లలు కానీ ఆడళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. అక్కడ కోనేరు దగ్గర అది ఆ కోనేరు ఆ పాలపు ఆంజనేయ స్వామి ఒక నెక్స్ట్ స్టేజ్లో అది మీకు తీసి పెడతా యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి ఈత రానళ్ళు ఇది చెప్తాను ఇప్పుడు మాట సామెతగా చెప్తాను. ఈత రానళ్ళు ఎవరైనా కానీ స్త్రీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ దిగకూడదు. ఆ తాపల మీదనే స్నానాలు చేసి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ కన్యతీర్థ టెంపుల్ లేకపోయి అమ్మవారిని ఈశ్వరిని వాళ్ళని దర్శనం చేసుకొని లక్షణంగా అన్నసత్యం కూడా ఉంది. భోజనం పెడతారు. 2 గంటల వరకు బస్సు టైం వరకు పెడతారు. ఉదయం 9 నుంచి మళ్ళీ నైట్ 7 నుంచి 10 వరకు అట్లా పెడతారు. లక్షణంగా వచ్చి ఫోన్ చేసుకొని ఎన్ని చూసుకోవచ్చు. లేదా మీరు వసతిగా ఉండి ఏదన్నా క్యారియర్లు తెచ్చుకొని ఇది 5 లక్షల బాగుంటుంది చూడండి. లేదా మీరు వండుకొని ఇక్కడ వచ్చి ఒక 4-5 మంది కానీ ఒక సర్కిల్గా వచ్చి చేయొచ్చు, తినొచ్చు, లక్షణంగా ఉంటుంది. వచ్చి ఇక్కడ క్షేత్రపాలకు వచ్చి ఆంజనేయ స్వామి అది నెక్స్ట్ ఆంజనేయ స్వామి పాలబుక స్నానాల కోలను అవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను అనమాట. 3వ ఎపిసోడ్లో కన్యతీర్థ టెంపుల్ గురించి మళ్ళీ చెప్తాను. వచ్చి ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ వచ్చి అమ్మవారు వచ్చి ఆయన స్వయంభూమూర్తి పుట్టుశిల ఓల్డ్లో కలియుగ ఆరంభమున ఆయన ఓల్డ్లో మహిషాసురమర్ది 3000 సంవత్సరాల ముందు కలియుగ ఆరంభంలో ఆమె ఉద్భవించింది. అప్పుడు గండికోట మళ్ళీ నెక్స్ట్ వచ్చి వాళ్ళు గండికోట మహారాజులు ఇక్కడ గండికోట 20-25 కిలోమీటర్ల దగ్గరనే వచ్చి ఈయన మాయల పక్కిరి కూడా అక్కడ అమ్మవారికి సేవ చేసినాడు. ఆయన శివుడు కూడా వచ్చి ఒక ఆయన గండికోటలో ఉండి రుబ్బరుగుండుగా ఉంటే ఒక ఆయన కళ్ళలోకి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినారు. ఆయన కూడా పవర్ఫుల్. వచ్చి విఘ్నేశ్వరుడు వినాయకుడు కూడా ఆయన చాలా పవర్ఫుల్. మా ఊరు ఆయనకు ఒక ఆయనకు ఎదురుగా మంచం వేసుకొని పండుకున్నాడంట. అప్పుడు మామిడికాయల కాలం పూర్వకాలం ఓల్డ్లో అని ఏం రాయుడు మందు సాగించి నా ఎదురుగా పనుకున్నాయని ఇచ్చి మంచం కొడితే ఆడబడినా అంట పోయి. అట్లా ఆయన వచ్చి వినాయకుడు మళ్ళీ వచ్చి ఈమె అమ్మవారు నా స్వయంగా నేను చూసిన నా మాటి తోట కాడ పనుకుని అప్పుడు నేను కన్యతీర్థం కొన్ని ఏళ్ళు అన్నదానం చేసినాను. కానీ ఇప్పుడు నేను మా తోటకాడ మంచము ఎన్ని తినడానికి అన్ని రూమ్ అనేది ఎవరైనా వచ్చి అన్న దగ్గర పెట్టేదానికి ఏమన్నా మన పిల్లగాళ్ళు ఉంటారు చేసి పెడతా అంటారు అని నేను అట్లా తిని పండుకుంటా. ఎప్పుడన్నా వచ్చినప్పుడు అట్లా తోటకాడ లీజర్గా వచ్చినప్పుడు పండుకొని నేను అట్లా ఉన్నప్పుడు అమ్మవారు 12:30 అట్లా మధ్యాహ్నం ప్రాంతంలో ఇట్లా పడమడి మకం పెట్టుకొని పండుకొని నా ముందరగా ఎర్ర చీర కట్టుకొని పోయింది.
ఆ నుంచి మూడో రోజుకే అన్నదానంలో రిలీవ్ అయిపోయి అక్కడ అన్నదానంలో ఆయన ప్రోత్సహించినట్టు అయిపోయి అన్నదానం చేసి కొన్ని సంవత్సరాలు చేసినా అక్కడ అన్నదానం అనమాట. నాకు ఆయన మునయ్య అని గురువు గారిని అని మేము పిల్లప్పటి నుంచి వస్తా పోతానే ఇక్కడ భూములు చోట ఉండదు కాబట్టి చేస్తా ఆ విధంగా మళ్ళీ అన్నదానంలోకి ఈ విధంగా మేము చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు అన్నదానం ఉంది అనమాట. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం బస్సు టైం వరకు, మళ్ళీ సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు. పౌర్ణమి రోజు విశేష కార్యక్రమాలు ఇట్లా వచ్చి ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా, కార్తీక మాసంలో ప్రతి ఒక్క సోమవారము నిత్యాన్నదానం ఎప్పుడు ఉంటుంది. ప్రతి ఒక్క సోమవారము వచ్చి కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ఏకాదశి నిరతాన్నదానం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ వచ్చి భక్తాదులు భోజనం చేసుకుని అమ్మవారిను సదాశివుని ఆంజనేయ స్వామిని ఇక్కడ స్నానాలు స్నానాలు చేసి మీరు భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు. ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు కావాలంటే భగవంతుని మీద మనసు లగ్నం చేసినప్పుడు ప్రశాంతంగా మనకు ఉండేది. మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం పుట్టింది గిటక తప్పదు, పుట్టాం కాబట్టి గిటకేం తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి భగవంతుని మీద ధ్యానం. నీది లేదు, నాది లేదు, ఎవరిది ఏం లేదు, ఎవరేం తెచ్చుకునేది లేదు, తీసుకుపోయేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమాభిమానంతో చూసి మనం మనిషే దైవస్వరూపం మాదిరి ప్రతి ఒక్క మనిషి మన చేతనైన కాడికి సహాయపడుతూ ఆ దేవుని కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈర్ష్య అసూయ లేకుండా ప్రతి ఒక్కరూ మెలుగుతారని నేను కోరుకుంటూ ఈ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కడప రెడ్డి యూట్యూబ్ ఛానల్ అని పెట్టి ఫస్ట్ ఇది తీసానా చూడండి ఒకసారి. మళ్ళీ రెండోది వచ్చి పాలపు ఆంజనేయ స్వామి, మళ్ళీ మూడో వచ్చి లోపల టెంపుల్ అమ్మవారు టెంపుల్ సదాశివుడు అవన్నీ కూడా పెట్టాలనుకున్నా. కాబట్టి చూడండి ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అది నెక్స్ట్ అవన్నీ ఇది చూడండి. ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇది చేయాలనుకునే చేస్తున్నా. చూడండి పైనుంచి ఇంకా ముద్దనూరు కొండ నుంచి ఇంకా ఈ నీళ్ళు జలగంగమ్మక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాండి. చూడండి యూత్ అంతా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. బాగా వనభోజనానికి, తినడానికి, పండుకోవడానికి కొంత హాయిగా రిలాక్సేషన్ అంతే రిలాక్స్గా ఉండేదానికి ఎట్లుంది ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఇక్కడనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా మొదలవుతుంది. తక్కువ వచ్చి జిందాలదే ఇది మొరకాన్నది కూడా అవుతుంది. వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఎన్ని తయారవుతున్నాయి. ప్రతి ఒక్కరూ చూడదగిన క్షేత్రము. అమ్మవారు సదా నమ్మండి. ప్రతి ఒక్కరికి ఏది బాధలున్నా ఏమున్నా అవి నేను చూసిన నా ఆశ్రయంగా నేను చూసిన అమ్మవారిని వాళ్ళని కూడా నేను దర్శనం చేసుకున్న నా ఇది బాధలు కూడా నేను చూసిన. నాకు చాలా సమస్యల్లో కూడా నేను ఉన్నా కాబట్టి నేను ఇంత పెద్దరెడ్డిని కూడా చాలా ఇబ్బందులు పడి నేను ఉన్నా. కానీ నేను నమ్ముతా, ఇప్పటికీ దేవుని నమ్ముతా, మనిషిని నమ్ముతా. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా నమ్మండి. మనది సర్వభూమి అన్నమాట. మన అంటే భరత భూమి కాబట్టి మనం దేవుని నమ్మేవాళ్ళం. మనం దేవుని నమ్ముకుంటానే ఉండాలి, మనిషిని నమ్మాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండండి, ఆహ్లాదకరంగా ఉండండి. ఈ ఛానల్ నాకు నచ్చితే లైక్ చేయండి. అది రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చి ఇది ప్లేస్మెంట్లో ఫస్ట్ పెట్టిన వాటర్ ఫాల్ అనమాట. ఇది చాలా మందికి తెలియదు. ఇక్కడ కన్యతీర్థం పైన 2 కిలోమీటర్లు 1.5-2 కిలోమీటర్ల పైన ఉంది ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎవరికి తెలియదు అనమాట. కానీ నేను పెట్టాలా, యూట్యూబ్లోకి చేర్చాలా, మమ్మల్ని ఎక్కువ అడుగుతున్నారు కదా అని ఆంజనేయ స్వామి కాడ నుంచి 1.4 కిలోమీటర్ ఉంటుంది. ఇలా పైకి రావాలి, బాగుంటుంది ఆహ్లాదకరంగా. చూడండి. ఓకే, థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చి పాలబుగ్గ ఆంజనేయ స్వామి కోనేరు ఉంటుంది. మళ్ళీ థర్డ్లో వచ్చి అమ్మవారు, అక్కడ శివుడు, అక్కడ ఆ ప్రాంతంలో ఏమి అనేది విశేషంగా అన్ని ఫోటోలు వీడియోతో కూడా కవరేజ్ చేస్తా. ఇది థ్యాంక్స్ లాట్ అండి. ఇది మీరు నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కడప యూట్యూబ్ ఛానల్, రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్స్.